శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికి నమస్కారం అండి. శివానురహరిలో ఈరోజు మనం 29వ శ్లోకానికి వచ్చాం. 29వ శ్లోకం. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం. త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. దీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం. త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. దీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు మనం ఎలా భగవంతుని ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థిస్తే భగవంతుడి యొక్క దయకు పాత్రలం అవుతాం అనే విషయాన్ని తాను ప్రార్థిస్తూ మనకు ఉపదేశం ఇస్తూ సందేశం ఇస్తూ చెప్తున్నారు ఈ శ్లోకాన్ని. ఓ స్వామి, త్వత్పాదాంబుజమర్చయామి. స్వామి, నీ పద్మముల వంటి పాదాలని నేను పూజ చేస్తాను, అర్చిస్తాను. పరమం త్వాం చింతయామ్యన్మహం. పరం ఎటువంటివి ఆ పాదాలు? పరమమైనవి, చాలా ఉత్కృష్టమైనవి, వాటిని మించినవి ఇంక లేవు. అటువంటి త్వాం నిన్ను చింతయామి, నేను ఎప్పుడూ నా మనసులో చింతన చేస్తాను, ధ్యానం చేస్తాను. అన్వహం, నిరంతరం, ఎల్లప్పుడూ కూడా నిన్ను నా మనసులో ధ్యానం చేస్తాను. త్వామీశం శరణం వ్రజామి, నిన్నే శరణు వేడుకుంటాను. త్వాం ఈశం, నువ్వెవరివి? ఈ విశ్వాన్నంతా శాసించే ఈశ్వరుడివి. అటువంటి నీకు నిన్నే శరణం వ్రజామి, నిన్ను శరణు కోరుకుంటున్నాను. వచస, వాక్కు ద్వారా, త్వామేవ, నిన్నే యాచే విభో, నిన్ను యాచిస్తున్నాను. విభో, విశ్వమంతా వ్యాపించిన వాడా, నిన్నే నేను యాచిస్తున్నాను. దీక్షాం మే దశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. దివ్యై, ఆ దేవతలు కూడా చిరం, ఎంతో కాలంగా, ప్రార్థిస్తున్నా కూడా వాళ్ళకు కూడా లభించినటువంటి దీక్షాం మే, నీ యొక్క మే నాకు, దీక్షాం దిశ చాక్షుషీం సకరుణాం, నీ కరుణాపూరితమైనటువంటి నీ కృపా కటాక్ష వీక్షణాలని నా మీద ప్రసరింపచేయి. శంభో లోకగురో, నువ్వెవరివి? శంభుడివి, సుఖాన్ని ప్రసాదించేవాడివి. లోకగురో, విశ్వానికంతటికి గురువైన వాడివి. మదీయ, నా యొక్క మనసుకి సౌఖ్యోపదేశం కురు, నా మనసుకి సుఖాన్ని కలిగించే ఉపదేశాన్ని చేయవలసింది అని శివుణ్ణి గురువుగా, భగవంతుడిగా రెండు విధాలుగా ప్రార్థిస్తున్నాడు. నువ్వే గురువై నాకు బోధన చెయ్యాలి, నువ్వే నా పూజ అందుకోవాలి. అందుకొని నీ కృపా కటాక్ష వీక్షణాన్ని నా మీద ప్రసరింపచేయాలి. అది కూడా దేవతలు కూడా పొందినటువంటి అటువంటి భాగ్యాన్ని నేను పొందాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు.
నిజంగా భగవంతుని ప్రార్థించాలంటే ఇలాగే ప్రార్థించాలి. అంటే ఏమి అడగాలి భగవంతుడిని? మనమైతే ఏం అడుగుతాం? మనకు కావాల్సిన కోరికల లిస్టు చెప్తాం. మాకు ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, అది ఇచ్చు, ఇది ఇచ్చు అని అడుగుతాం. అది ప్రార్థన మంది. కానీ భగవంతుడిని ఎలా అడగాలో ఆదిశంకరాచార్యులు గారు దీంట్లో చెప్తున్నారు. త్వత్ పాదాంబుజమర్చయామి. త్వత్ నీ యొక్క పాదములు. ఎటువంటి పాదాలు అవి? అంబుజములు, పద్మముల వంటి పాదాలు. ఆ పాదాలని నేను అనిత్యం పూజ చేస్తాను. పూజ చేయడం అంటే ఎలా? మనస్ఫూర్తిగా. అంటే ఇక్కడ చెప్తోంది ఈ శ్లోకంలో మనోవాక్కాయ కర్మల ద్వారా పూజ చేస్తున్నా అని చెప్తున్నాడు. నా మనసుతో, నా వాక్కుతో, నా చేతితో, మూడింటి ద్వారా నేను పూజ చేస్తున్నాను విషయం చెప్తున్నాడు. అంటే త్రికరణ శుద్ధిగా పూజ చేస్తున్నాడు. మనస్సు చేత, వాక్కు చేత, శరీరంతో, మూడింటితో కలిపి పూజ చేస్తున్నాడు. త్రికరణాలతో పూజ చేస్తున్నాడు. త్వత్పాదాంబుజమర్చయామి. నీ పాదాలను నేను నా శరీరంతో పూజ చేస్తున్నాను. పరమం త్వాం చింతయామ్యన్మహం. చింతన చేస్తాను, నీ గురించి నేను ఎల్లకాలము ధ్యానము చేస్తాను. అది మనసులో చేస్తాను, నా మనసుతో ధ్యానం చేస్తాను. త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వచస్సు, వాక్కుతో నిన్ను స్తోత్రం చేస్తాను, నిన్ను అడుగుతాను, యాచే అర్థిస్తాను వాక్కుతో. కాబట్టి నా చేతులతో ఏమో నీకు పూజ చేస్తాను, మనసుతో ఏమో ధ్యానం చేస్తాను, వాక్కుతో నిన్ను యాచిస్తాను. ఏమి యాచిస్తాడు? శరణం వ్రజామి. స్వామి నువ్వే దిక్కు, ఇంకెవరు నాకు లేరు అని శరణ వేడుకుంటాడు. అంత విధిగా నోటితో అడుగుతాడట. ఇదే నిజంగా మనం కూడా చేస్తున్న పూజ. ఉదయం లేచి మనం చేసే పూజ కూడా చేత్తో పూజ చేస్తున్నావు. చేసిన తర్వాత ఏం చేయాలి? నీ మనసులో ధ్యానం, ఏ రూపాన్ని నువ్వు పూజ చేస్తున్నావో ఆ రూపాన్ని మనసులో నిలబెట్టుకోవాలి. తర్వాత మనస్సు వాక్కుతో స్తోత్రం చేయాలి. మనం చేసే పూజ కూడా ఇదే. మనోవాకాయ కర్మలతోనే మనం పూజ చేస్తున్నాం. కాకపోతే ఆయనైతే అంకితం చేస్తున్నాడు. ఎలా అంకితం అవుతున్నాడు? తన మనస్సు, తన చేసే పని, నోటితో చెప్పే స్తోత్రం అన్నీ ఒకటేగా చేస్తున్నాడు. చేస్తూ శరణం కోరుకుంటున్నాడు. మన మనస్సు మనం పూజకు కూర్చోగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ పిలుచుకొచ్చుకోవాలి. రా పూజ చేస్తున్నా అంటే మళ్ళీ వస్తుంది. కొంతసేపు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. నేను అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, ఇక్కడ పరిస్థితి, అక్కడ పరిస్థితి, అవి చెప్తూ కూర్చుంటుంది. మళ్ళీ మన వెనక్కి లాక్కు రావాలి. రాతల్లి కూర్చో పూజ అంటే మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ కూర్చొని ఎదురుగా కూర్చొని దేవుడితో కూడా ఏం లేదయ్యా నిన్నంతా ఏం దడి చేసావు నువ్వు అని మళ్ళీ ఆ దేవుడిని విమర్శిస్తూ కూర్చుంటుంది. వస్తే నిన్ను జరిగిపోయిన విషయం వద్దులేవి, ఇప్పుడు మాట్లాడేవి, ఇప్పుడు సంగతి చూడవే అంటే సరే సరే అష్టోత్తరమా చేస్తాలని చేస్తుంది. కొంతసేపే మళ్ళీ వెళ్ళిపోయాడు. కానీ శంకరాచార్యుడిగా అట్లాంటి మనసు కాదు. ఆయన మనసు త్రికరణ శుద్ధిగా అక్కడే కూర్చోంది. చేత్తో చేస్తున్న పూజ ప్లస్ మనసుతో చేస్తున్న ధ్యానం, వాక్కుతో చేస్తున్న స్తోత్రం, మూడు ఒకటే ఉన్నాయట ఆయనకి. అలాంటి శరణు వేడుకుంటున్నాట ఆయన్ని. భగవంతుడా నువ్వు తప్ప దిక్కు ఇంకెవరు లేరయ్యా నాకు అని చెప్పి అడుగుతున్నట. మనమైతే నువ్వే దిక్కు అంటాం, కానీ వెంటనే ఏం చెప్తాం? మన కోరికలు లిస్టు పెట్టేస్తాం. మా వాళ్ళు పాస్ కావాలా, మా అమ్మాయికి పెళ్ళి కావాలా, మాకు ఇల్లు కావాలా, లేదా మాకు బిజినెస్ బాజర్ కావాలా, ఏదో ఒకటి లింక్ పెట్టేస్తాం. కానీ అది శంకరాచార్య చెప్పడం లేదు, నువ్వే దిక్కు అని అడుగుతాట. అది కూడా యాచిస్తాట. మనం యాచిస్తామా? శరణ వేడుకుంటున్నా నువ్వే దిక్కు అని అడుగుతామా? అడగం. అది అడిగితేనే, అది అడగాలంటే ఏం చేయాలా? పాదాల దగ్గర తల ఉంచాలా. పాదాంబుజమర్చయ, ముందు పాదాలే చెప్పాడు. ఆయన పాదాల దగ్గరికి పోయి నీ శిరస్సు వంచి నువ్వు నీలో ఉన్న అహంకారాన్ని, మమకారాన్ని తీసుకెళ్ళి ఆయన పాదాలకు అర్పించాలి. మనకు అవి రెండే కదా ఎక్కువ. లోకంలో ఉండే అన్ని విషయాల్లో మమకారం చేస్తే మళ్ళీ అహంకారం అంతకన్నా చేస్తే, అవి రెండు శరణ వేడుకోవడం అంటే అవి రెండు అర్పించాలి. అవి అన్నీ అర్పించడం కోసం మనకు పూజా విధానం, టెంకాయ కొట్టడం, జుట్టు ఇవ్వడం అన్నీ పెట్టారు. పై గుండు చేర్చుకోవడం అవి ఇస్తాం. కానీ అసలైన అహంకారం ఏం పోదు, అహంకారం అసలు పోదు. ఇవి ఇస్తాం.
అసలైంది ఇవ్వమంటే ఇవ్వం మనం. కాబట్టి అది ముఖ్యమైనది, అది ఇవ్వాలి. కాబట్టి చెప్తున్నాడు, శరణం వ్రజామి, నిన్ను నా దగ్గర ఉన్నటువంటి నేను నాది అనే అభిప్రాయాన్ని నీ పాదాల దగ్గర వదిలిపెట్టేస్తున్నాను, నీకు శరణం వేడుకుంటున్నాను, నువ్వే కావాలి నాకు, ఇంకేం అక్కర్లేదు అంటున్నాడు. దీక్షామే దిశ చాక్షుషింస కరుణాం. ఇక్కడ కొంతమందికి వీక్షాం కూడా ఉంటుంది. వీక్షామన్నా దీక్షామన్నా పదానికి మీనింగ్ ఒకటే. దృక్కు చూడ్డం, వీక్షాం చూడడం. స్వామి నువ్వు చూడాలి. ఎలా చూడాలి నన్ను? స కరుణాం, దయతో చూడాలి. ఆ దయ కూడా ఎలా ఉండాలట? దేవతలకు కూడా సాధ్యంగా నువ్వు నాకు కావాలి. నేను ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నారు ఆ దేవతలంతా కూడా. వాళ్ళకు కూడా నేను నీ కరుణ కావాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళకు కూడా అందరిది నాకు లభించాలి. ఏందది? ఆ కరుణాపూర్ణటి దిశ చాక్షుషీంస కరుణాం. చాక్షుషి అంటే కళ్ళు. ఆ కళ్ళ యొక్క చూపు నా మీద ప్రసరింపజేయాలి. నీ కృపా కటాక్ష వీక్షణాన్ని నా మీద ప్రసరింపజేయాలి. అది నాకు కావాల్సింది. శంభో, సుఖాన్ని ప్రసాదించేవాడా, లోక గురో, లోకానికి అతడి గురువైన వాడా, లోకానికి గురువైనాడు దక్షిణామూర్తిగా. అటువంటి ఓ స్వామి, మదీయ, నా యొక్క మనసుకు సౌఖ్యోపదేశం, సుఖం, మనసుకు సుఖం కలిగించాలి. అది కూడా అటువంటి ఉపదేశం. ఏది ఇస్తే, ఏ సుఖం ఇస్తే, ఉపదేశం చేస్తే సుఖం వస్తుందో ఆ ఉపదేశాన్ని నాకు చెయ్యి, గురువు చెయ్యి. అదయ్యా నువ్వు గురువుగా వచ్చి నాకు చెయ్యాలి. నీ భూమి మీద నేను బతికినంత కాలం సుఖంగా జరిగిపోవాలి, తర్వాత శాశ్వతమైన సుఖం కావాలి. అది ఆయన కోరుకోవడం. నాకే సుఖం కావాలి? శాశ్వతమైన సుఖం కావాలి, మోక్షం కావాలి. అది కావాలంటే ఏం కావాలి? ఉపదేశం కావాలి, బ్రహ్మోపదేశం కావాలి. బ్రహ్మజ్ఞానం వస్తే తప్ప మోక్షం రాదు కదా. ఆ బ్రహ్మజ్ఞానం నువ్వే ఉపదేశం చేయాలి గురువుగా వచ్చి. అది నేను ఆచరించాలి. ఆచరించి అసలైన మోక్షాన్ని పొందాలి నేను. కాబట్టి అట్లా దానివల్ల నేను ఏమడుగుతాను నిన్ను? త్వామేవ యాచే విభో. ఏమని యాచిస్తున్నాడు? నువ్వే కావాలి. అది అని అడిగాడు. ఏమి యాచిస్తున్నాడు? నాకు ప్రపంచంలో ఉండే వద్దు, నువ్వు కావాలి. అది అని అడిగేది. ఏమి యాచిస్తున్నావు అనే విషయం ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నాకేం వద్దు, ప్రపంచంలో ఉండేవేవి ఒక్కర్లేదు, నువ్వు ఒక్కడి లభిస్తే చాలు, నీలో నేను కలిసిపోతే చాలు, మోక్షం పొందే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. అందుకని ఈ శ్లోకం ప్రార్థనా శ్లోకం అయింది. ప్రార్థన చేసుకోవాలి, రోజు ప్రార్థన చేస్తే మంచిది. ఈ శ్లోకం మనకు రాదు ఈ ఆలోచన. ఈ విధంగా అడగాలని మనకేం బుద్ధి పుట్టదు. భగవంతుడికి కావాల్సిన శరణు వేడితేనే భగవంతుడు లొంగుతాడు. శరణు వేడకపోతే మాత్రం భగవంతుడు అనుగ్రహించడు. శరణు ఎప్పుడు వేడతావు? నేను నాది అహంకారం పోతే కదా శరణు వేడతావు. అవి రెండు అర్పించాలి భగవంతుడికి. అవి అర్పించడం కష్టం. ఎన్ని చెప్పినా నేను చేస్తున్నాను పూజ, నేను ఎన్ని రకాల పూలు తెచ్చాను, ఇంతదిగా భగవంతుడికి వాళ్ళు పూజ చేశాను ఆయనకి మనకు అహంకారం ఉంటుంది. ఏం పూజ చేసావు? నీ మనసు అనేది ఇచ్చావా? ఎంతసేపు ఇచ్చావు? ఆయన అన్వహం రోజంతా ఇస్తాట, ఆయన అనుక్షణం ఎల్లవేళ్ళ ఇస్తాట ఆయన మనసుని. మనం ఎంతసేపు ఇస్తున్నాం? ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ శ్లోకం అంతా మనకు ఇది తిప్పుకుంటే మనకంతా విమర్శే ఈ శ్లోకం. ఎంతసేపు మనం పాదాలు పట్టుకొని అర్చిస్తున్నాం, ఎంతసేపు మన మనసును ఆయన నామంతో జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. అన్వహం ఆయన అనుక్షణం చేస్తాట, పూజ ఎల్లప్పుడూ చేస్తాట. త్వామేశం శరణం వ్రజామి, నేను ఈశా నిన్ను శరణ వేడుకుంటున్నాను అంటున్నాడు. మనం శరణ వేడతామా? నాది నేను అహంకారాన్ని మమకారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టేస్తామా? అసలు మళ్ళీ అనుకోమా? ఆ పూజ అయిపోయిన వెంటనే అనుకుంటాం, అబ్బా నేను ఇవాళ పూజ ఎంతసేపు చేశాను అని మళ్ళీ వెంటనే మన లోకానికి మనం వచ్చేస్తాం. ఆ చేసినంతసేపే, ఆ పెట్టినంతసేపే మళ్ళీ మనం ఇహలోక అయిపోయి వాటి గురించి ఆలోచిస్తూ మనమే ఏదో చేస్తున్నట్టుగా, మనంత వాళ్ళు లేనట్టుగా, మన వాళ్ళ మీద అభిమానంతో ప్రేమలతో వాటిలో మళ్ళీ నిలబడిపోతాం, సంసారంలో పడిపోతాం. కానీ ఈయనలా కాదు, తన మనసునే పూర్తిగా ఇచ్చేసాడు భగవంతుడు తప్ప. ఆయన మనసు నిండా భగవంతుడు తప్ప ఇంకెవరు లేరు. అదే చెప్తున్నాడు ఆయన, నా మనసు నిండా భగవంతుడే ఉన్నాడు, నువ్వే ఉన్నావు, ఇంకెవ్వరు లేరు. త్వామీశం శరణం వ్రజామి
వచసా త్వమేవ యాచే విభో. నిన్నే అడుగుతున్నానయ్యా నేను, ఇంకేం అడగడం లేదు మహానుభావ, నువ్వే కావాలి నాకు, ఇంకేం అక్కర్లేదు, భూమి మీద ఉండే ఏవి అక్కర్లేదు, ఏ సుఖాలు ఏవి అవసరం లేదు, నువ్వే కావాలి నాకు, నేను చేరుకోవాలి. దానికి నీ దయగల చూపు నా మీద పడాలి, ఆ చూపు పడితే చాలు, నీ దగ్గరికి నేను చేరిపోతాను. మహామహా దేవతలకే సాధ్యం కానటువంటి ఆ విషయాన్ని నిన్ను ప్రార్థించి అడుగుతున్నాను, అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, దేహి అని యాచిస్తున్నానయ్యా, అనుగ్రహించు. నా మీద నీ కృపా కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేయి. తద్వారా నాకేం కావాలి, ఇంకా బ్రహ్మజ్ఞానాన్ని బోధించు. ఆ జ్ఞానాన్ని నేను ఆచరించి నీ సన్నిధి చేరుకోవాలి. ఒక పక్క ఆచరిస్తున్నాడు, ఆయన మళ్ళీ ఉపదేశం అడుగుతున్నాడే కానీ ఆ ఉపదేశాన్ని ఆల్రెడీ చేస్తున్నాడు ఆయన. ఒక పక్క చెప్తున్నాడు, నోటితో మనసుతో వాక్కుతో చేస్తున్నాడు, స్తోత్రం చేస్తున్నాడు, యాచిస్తున్నాడు, శరణ వేడుకుంటున్నాడు, అన్నీ ఆయన చేసేస్తున్నాడు. ఉపదేశంలో బ్రహ్మజ్ఞానంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసేస్తున్నాడు. కానీ ఇంకా ఉపదేశం కావాలంటున్నాడు. అంటే మానసికంగా అప్పటికే శరణ వేడాడంటే అర్థమైపోయింది, నేను నాదిని అర్పించడం చాలా కష్టం, అవి అర్పించడం అవసరం. కానీ అవి అర్పించేశాడు ఆయన, అర్పించేసి నువ్వే కావాలని అడుగుతున్నాడు. ఆ స్థాయికి మనం ఎదగలేదు ఇంకా, కానీ ఎదగాలి. ఎదిగినప్పుడే మనకు ఆ భగవంతు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ విధంగా చేయడం చాలా కష్టం, చేసి చూపించాలి. అయితే ఎప్పటికైనా సాధించాల్సింది, ఈయన చెప్పింది సాధించాల్సింది. అది సాధిస్తేనే మనం ఆయననే కోరుకుంటూ ఆయనలో కలిసిపోతాం, లేదా ఈ ప్రపంచ విషయాలు తిరుగుతూనే ఉంటాం. మనం నాది, నా ఇల్లు, నా వాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, నాది 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 అని తిరుగుతూ ఇక్కడే కూర్చో ఉంటాం. మళ్ళీ పుడుతూ చస్తూ ఆయన్నే కోరుకుంటే ఇంక జన్మలేదు. అదే అడుగుతున్నాడు. అందరం అడగాల్సింది ఇదే. కాబట్టి ఈ శ్లోకం ప్రార్థనా శ్లోకం. ప్రార్థించాలి, భగవంతుడా నువ్వు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు. ఈ భూమి మీద ఉన్నంతసేపు నేను సుఖంగా ఉండాలి, తర్వాత అసలైన సుఖ ప్రదేశం అనేది చేరుకోవాలి, అంతే నేను కావాల్సింది అని అడిగేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఎంత బాగా అడిగాడు చూడండి. ఒక గ్రామంలో ఒక భార్యాభర్త ఉన్నారు. ఇద్దరు గొప్ప శివభక్తులు. ఉదయం లేచి ఆ భగవంతుడికి నామస్మరణ చేసుకుంది కానీ వాడు బతకలేరు. వాళ్ళు చాలా కట్టిక బీదవాళ్ళు. ఎంత బీదవాళ్ళు అంటే అంత బీదవాళ్ళు. ఆ ఊరి వారంతా చూశారు, పాపం వీళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారు, మంచివాళ్ళు, భక్తులు అని చెప్పి ఆ ఊర్లో వాళ్ళే రోజుకొకరు వాళ్ళకి దానం చేయడం. ఏదో ఆయనకు అక్కడ గుడి ఉంది, శివాలయం, ఆ గుడిలో పూజారిగా పెట్టారు. ఆయన పెట్టి వాళ్ళు రోజు మోయన ఇచ్చేవాళ్ళు. ఎవరో ఒక ఇంటి వాళ్ళంతా వచ్చి మోయన ఇస్తుండేవాళ్ళు ఆయనకి, ఏ రోజు ఆ రోజు. అంటే రోజు గడిచేదానికి ఇస్తాను, ఏం జీతం ఏం లేదు. ఈయన అదే చాలా మహద్భాగ్యంగా భావించి అది తీసుకొచ్చుకొని వండి, ఆ వండిన అన్నాన్ని మళ్ళీ భగవంతుడికి పోయి అర్పించేవాడు, నైవేద్యం పెట్టుకొని భోంచేసేవాడు కాదు. ఇద్దరు అటువంటి వాళ్ళు. రోజు అలా జరుగుతోంది. ఆ గ్రామస్తులు కూడా అందరూ ఆలోచించి వీళ్ళ పరిస్థితి చూసి ఒక చిన్న ఇల్లు ఆ దేవాలయంలో కట్టించిచ్చారు. అక్కడే ఉంటున్నారు ఇద్దరు. అక్కడే వంట చేస్తుంది, వాళ్ళు ఇచ్చిన సమారాలు తీసుకొని అక్కడ నైవేద్యం పెడతారు, అదే భోంచేస్తారు. అది వాళ్ళ జీవిత విధానం. ఇలా ఉంటే ఒకరోజు ఆయన భగవంతుడికి నైవేద్యం పెడదామని పూజ అయిపోయింది, ఇంట్లో తీసుకొచ్చి నైవేద్యం పెడదామని పోతూ ఉంటే అక్కడ ఆ గుడి ఆవరణలో ఒక్క ముసలాయన గుడ్డివాడు వచ్చి కూర్చోన్నాడు. ఆయన చాలా దీనంగా ఉన్నాడు, చిరిగిపోయిన గుడ్డలు, కళ్ళు కనిపించడం లేదు, ముసలి వాడు వచ్చి కూర్చోన్నాడు. అప్పుడు ఈయన వచ్చి, ఎవరయ్యా మీరు, ఎందుకు కూర్చో ఉన్నారు ఈ గుళ్ళో అని అడుగుతాడు. అంత అసలే గుడ్డివాళ్ళలాగా ఉన్నారు, ఎందుకు వచ్చారంటాడు. అయ్యా నేను ఈ పక్క ఊర్లో ఉంటాను, నేను గుడ్డివాడిని అయిపోయాను, పెద్దవాడిని అయిపోయాను, నేనేం సంపాదన లేదు, ఉన్నంతకాలం బాగానే సంపాదించాను, నా కొడుకులు కోడళ్ళు కాస్త నా దగ్గర డబ్బులు అని తీసేసుకొని నన్ను ఇంట్లో తరిమేశారు. ఆ మాట చెప్పకుండా గుట్టుగా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ గంటలు మోగుతున్నాయి కాబట్టి ఇది గుడి అని గుర్తించాను, నేను గుడిలో కూర్చోన్నాను అర్థమవుతున్నది, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయారయ్యా వాళ్ళు అంటాడు. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగింది అని చెప్పి ఆయన
పోనీళ్ళండి, ఈ భగవంతుడి నైవేద్యం పెడుతున్నాను, తెచ్చి మీకు భోజనం పెడతాను ఇవాళకి, ఇక్కడే ఉండండి మా దగ్గరే, ఏదో మాకు చేతనైంది మీకు సహాయం చేస్తామని చెప్తారు. సరే, మేము పెద్ద ఉన్నవాళ్ళం కాదు, కానీ ఏదో పెద్ద దిక్కుగా మాకు ఉంటారు, మా ఇక్కడే ఉండండి, గుడే కదా అది, బాగా అంతా మొత్తం కట్టిన గుడి ఏం కాదు, అది ఆరుబయలుగా ఉంది, ఇక్కడే పడుకోండి, రోజు మేమే మా చేతని మీకు సహాయం చేస్తామని చెప్పి ఆయన వాళ్ళకి ఇచ్చే దాంట్లోనే కొద్దిగా ఆయనకు భోజనం పెడుతూ ఏదో వాళ్ళకి తోచిన సహాయం చేస్తూ గడుపుతున్నారు. ఆయన గుడ్డివాడు కాబట్టి బయట కూర్చున్నాడు కాబట్టి వచ్చిన వాడు కూడా డబ్బులు వేస్తున్నారు ఆయనకి. వేస్తూ ఉంటే ఈ విధంగా జరుగుతోంది రోజు. ఇంకా అన్నీ వీళ్ళింటో చేసుకుంటున్నాడు ఆయన, కార్యక్రమాలు చేసుకోవడం. మళ్ళీ అక్కడ కూర్చొని అడుక్కొని ఎవరు వచ్చేవాళ్ళు ఏదైనా పైసా ఇస్తే తీసుకొని దాంతో ఆయనకు కావాల్సిన అవసరాలు వీళ్ళకి కూడా ఇవ్వడం చేస్తున్నాడు అతను. అతను ఇచ్చేది వీళ్ళేం ఆశించడం లేదు, కేవలం వీళ్ళు వంట చేసి పెడుతున్నారు అంతే, అది మాత్రం చేస్తున్నారు పాపం. ఆయన అవసరాలు తీరుస్తున్నారు వాళ్ళు, గుడ్డివాడు కదా అన్ని సేవలు చేస్తున్నారు. ఈ విధంగా రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా కాకపోతే వీళ్ళకు కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఎవరో ఇచ్చినవి ఎంతవరకు ఉంటాయి, అవి పుట్ట పెట్టాలంటే, ఒక మనిషిని పోషించాలంటే ఎక్కువ కావాలి కదా, కానీ కష్టంగా ఉంది. అయినా కూడా సర్దుకొని పెడుతూనే ఉన్నారు. ఎలా ఉంటే ఒకరోజు ఒక ఊరు నుంచి ఒక సాధువు వచ్చాడు. సాధువు వచ్చి ఆయన, అయ్యా చాలా ఆకలిగా ఉంది, ఎంతమందిని అడిగితే భోజనం పెట్టలేదు నాకు, మీరన్నా పెడతారా అంటూ గుడి దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన సంహారాలు, ఆ బీదవాడు ఇచ్చిన దాంతో ఏదో బొటాబొట్టిగా ముగ్గురికి సరిపోయేటట్టు వండుకున్నారు వాళ్ళు. ఇంకా ఆహారం లేదు, ముగ్గురికి పైన పోగా మిగిలే పరిస్థితి లేదు, వాళ్ళే సర్దుకొని తింటున్నారు. మళ్ళీ ఇతడు వచ్చి అడిగాడు. సరే, ఇంకా ఆ బ్రాహ్మణుడు అయ్యో ఆకలి అంటూ వచ్చి అడిగిన వాడికి అన్నం పెట్టకపోతే ఎట్లా అని చెప్పేసి ఆయన పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు తినాల్సిన వాళ్ళ వాటాకుండే అన్నాన్ని ఆయన తినాల్సిన దాన్ని పెట్టేశాడు ఆయనకి, ఆ సాధువుకి. ఆయన తిన్నాడు, వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. సరే, ఇంకా వాళ్ళు తిందాం కదా అనేసి వాళ్ళిద్దరు తింటాను కూర్చుందాం అనుకునే సమయానికి భార్య ఏం చేసింది, మీరు తినండి వాటికి, ఒక రోజుకి ఏం కాదులే నాకు అని ఆమె అంటున్నారు. ఇంతలో బయట ఇద్దరు భార్యాభర్త వచ్చారు. వచ్చి మాకు చాలా ఆకలిగా ఉందండి, మాకేమన్నా పెడతారా అంటూ వచ్చారు. ఇంకా భార్య సరేలేండి నేను తినేది పెట్టేస్తాను వాళ్ళకి అని చెప్పేసి ఆమె తినేది కూడా వాళ్ళకి పెట్టేసింది. ఇంకా దాంతో ఆ గుడ్డివాడి మైన కొంచెం మిగింది, అతని గుడ్డివాడి కూడా కొద్దిగానే మిగింది, ఎక్కువ లేదు. ఇంకా ఆ రోజుకి ఆ గుడ్డివాడికి కొద్దిగా అన్నం పెట్టారు, ఇంకా వీళ్ళకు ఆహారం లేదు. ఆ రోజు ఇద్దరు మంచినీళ్ళు దాగి సర్దుకొని ఉన్నారు. అలా ఒకరోజు జరిగిపోయింది. ఒకరోజు అట్లే పస్తున్నారు. ఇంకా రెండో రోజు కూడా అదే పరిస్థితి అయింది. కరెక్ట్గా వాళ్ళు తినబోయే సమయానికి ఎవరో రావడం, వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళందరూ నకనకలాడుతూ ఆకలితో వచ్చే బీదవాళ్ళు వచ్చారు, వాళ్ళకన్నా ఘోరంగా ఉన్నారు. కాబట్టి ఏదో మనకన్నా తలదాచుకోవడానికి ఇల్లు ఒక ఉంది, వాళ్ళకి అవేవి లేని వాళ్ళు వచ్చి మన ఇంటి ముందు నిలబడి అన్నం అడుగుతున్నారని చెప్పి వీళ్ళు తినేస్తున్న అన్నాన్ని వాళ్ళే పెట్టేస్తారు. ఇద్దరు వాడికి మాత్రం, గుడ్డివాడికి మాత్రమే అన్నం ఉంటుంది, వీళ్ళిద్దరికి ఏమి ఉండదు. రెండో రోజు అలా జరుగుతుంది. మళ్ళీ మూడో రోజు అలాగే జరుగుతుంది. 3 రోజులు అయిపోతుంది వాళ్ళు భోంచేసి, కానీ వాళ్ళు అవి పట్టించుకోరు. ఆ శివుడు చూసుకుంటాడులేని ఆ శివుడికి దగ్గర పోయి దండం పెట్టుకొని, స్వామి ఆ నైవేద్యం ఆయనకు పెట్టిన నైవేద్యమే వీళ్ళు తింటారు, అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ బ్రాహ్మణుడు పోయి, అయ్యా నీ ప్రసాదం తినే భాగ్యం నాకు లేదు, కానీ ఇంకోళ్ళ కడుపు నిండి పెట్టానని ఒక తృప్తి ఉన్నది నాకు అని ఆ శివుడికి దండం పెట్టుకుంటాడు. ఒకరోజు ఒక ఆయన వచ్చేసేసి 3 రోజులు అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చేసి ఆ ముస్తాన్ దగ్గరికి వచ్చి, ఈయన మా బంధువు అండి, ఇక్కడ కూర్చో ఉన్నాడా, ఈయన కోసం మేమంతా వెతుకుతున్నాము అని చెప్పి అతనితో మాట్లాడి, రావయ్యా పోదాం, ఇక్కడ కూర్చో ఉన్నావు ఏంటంటే, వచ్చారా ఎవరు రాకపోయేసరికి నా కొడుకులు ఇక్కడ వదిలేసిపోయారు, అందుకని ఇక్కడే ఉన్నాను అంటాడు. అనగానే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇంక వీళ్ళకి ఒక బర్ధం తగ్గుతుంది, ఒకరిని పోషించే పరిస్థితి తగ్గుతుంది. ఇంకా అనుకోని 4వ రోజు ఇంకా అప్పుడైనా భోంచేద్దాం కదా అని వండుకుంటారు ఇద్దరికి. కానీ ఆ సమయానికి కూడా ఇద్దరు పిల్లలు వచ్చి, చాలా ఆకలిగా ఉంది, మేము భోంచేసి 3 రోజులు అయిపోయింది అని వచ్చి అడుగుతారు.
వీళ్ళు ఇంక తప్పనిసరి ఆ పిల్లకాయలు కూడా అన్నం పెట్టేస్తారు. ఇలా 4 రోజులు అయిపోయింది వాళ్ళు భోంచేసి ఇద్దరు. కేవలం మంచినీళ్ళు తాగి బతుకుతుంటారు. అక్కడ ఒక తోటలాగా ఉంది, అక్కడ ఏదో 2 పండ్లు ఉంటే అవి తినేసి రోజుకి గడిపేస్తున్నారు అంతే. వాళ్ళు ఏమి తినడం లేదు ఆహారం. ఇలా 4 రోజులు అయిపోయింది. అప్పుడు శివుడికి పోయి దండం పెట్టాడు ఆయన. స్వామి, నాకు ఇతరులకు పెట్టే భాగ్యమన్నా ఇచ్చుంటే నేను ఎంతమందికి పెట్టుండేవాడిని. పాపం ఎంతమంది రోజుకు వస్తున్నారు, వీళ్ళకి పెట్టడానికి నాకు ధనమన్నా ఇచ్చుండకూడదా స్వామి, ఏదో పెట్టుండేవాడిని కదా అని బాధపడతాడు. ఇంకా పక్కన రోజు ఆ రోజు ఇద్దరికి వండుకుంటారు. మళ్ళీ ఆ రోజు కూడా ఇద్దరు భార్యాభర్త వచ్చి మాకు భలే ఆకలి అవుతుందంటారు. ఇంకా వాళ్ళకి పెట్టేస్తారు. పెట్టేసి వాళ్ళకి వెళ్ళిపోగానే 2 సాధువులు వస్తారు. వచ్చి మాకు చాలా ఆకలిగా ఉంది, మేము తట్టుకోలేకపోతున్నాం, అన్నం పెట్టండి అని చెప్పి ఆ గుడి వాకిట్లోనే పడిపోతారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఏం దిక్కుదోసదు. అయ్యయ్యో ఎట్లా పడిపోయినారు, వీళ్ళకి ఎంత ఆకలిగా ఉందో అని చెప్పి ఆ భార్య ఏం పెడతాం వీళ్ళకంటే ఏమీ లేదు ఇంట్లో ఏం పెట్టడానికి, వాళ్ళకే లేదు, ఏం పెడతారు. ఇంకా ఆమె ఆలోచిస్తుంది. లోపలికి వెళ్ళి ఆ శివుడికి అమ్మవారికి దండం పెట్టి తన మెళ్ళలో ఉండే తాళిబొట్టు తీసి ఆమె పసుగుమ్మ వేసేసుకొని తెచ్చి భర్తకిచ్చి ఇది తీసుకెళ్ళి అమ్మేసి ఎట్టైనా తీసుకురాపోండి సామాన్లు, వాడికి అంత అన్నం వండి పెడదాం అంటున్నమాట. అయ్యయ్యో ఇదేంది తాళిబొట్టు తీసామంటాడు. మరి మా అవసరం వచ్చిన తాళిబొట్టు కాకి ఉన్నదన్నా వాడుకోకపోతే ఎట్లా, మనము వాళ్ళకి అన్నం పెట్టాలి కదా అంటున్నమాట. అన్నం పెట్టాలని చెప్పి తాళిబొట్టు ఇచ్చేస్తారా, నీకు నేనేం చేయించలేను వాడిని, అది మరి పెళ్ళప్పుడు నేను లభించింది అది కూడా పోగొట్టుకుంటే ఎలా అంటే ఇంకేం చేస్తాము, ఎట్లా భోజనం పెట్టాలి కదా, వెళ్ళిరండి, ఆలోచించడానికి అవకాశం లేదు, వాళ్ళు పడిపోయింది పోండి అని చెప్తున్నమాట. ఇంకా సరే శివుడికి దండం పెట్టి, స్వామి ఈరోజు ఇది ఇట్లాంటి దుస్థితి నా జీవితంలో వస్తుంది అనుకోలేదు, నన్ను క్షమించు స్వామి, ఆడ మనిషి మెళ్ళలో ఉండే తాళిబొట్టు తీసుకోబోతున్నాను, నన్ను క్షమించు అని చెప్పి శివుడికి దండం పెట్టి అది తీసుకుపోయి అమ్మేసి ఆయన అన్ని సామాన్లు కొనుక్కొచ్చి అప్పటికప్పుడు గబ్బ అంత అన్నం వండి వాళ్ళకి ఏదో కూర చేసి ఆ ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి ఉపచారాలు చేసి వాళ్ళకి భోజనం పెట్టేస్తారు. వాళ్ళిద్దరు తినేస్తారు. కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ వచ్చిన వాళ్ళిద్దరు కూడా వచ్చి కూర్చొని తింటారు. వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ చేతిలో ఒక సంచి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు ఇంకా వాళ్ళు కూడా పెట్టుకొని భోజనం చేస్తూ చూస్తారు. చూసే వాళ్ళు సంచి ఉంటుంది. అయ్యయ్యో వాళ్ళు వచ్చిన వాళ్ళు సంచి మర్చిపోయినారండి, వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఏందో ఏమీ అడగలేదు మనము అని చెప్పి ఆ సంచి తీస్తారు. ఆ సంచిలో ఒక కంకణం ఉంటుంది, మెరిసిపోతుంది ఆ కంకణం, బంగారంది. అప్పుడు అయ్యయ్యో ఇది ఎవరిదో ఏందోనో, మళ్ళీ వస్తారేమో వాళ్ళు, ఆ శివుడి గుడిలోనే పెట్టి పెడతాము, వాళ్ళు వస్తే అక్కడ గుడికే కదా వస్తారు, అప్పుడే ఇచ్చేస్తాను నేను అని చెప్పి దాన్ని తీసుకుంటాడు. తీసుకొని వెంటనే పోయి ఆ మూట తీసుకెళ్ళి శివుడి వెనక పెట్టి పెడతాడు గుళ్ళోనే పెట్టి. ఇంక వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేద్దాము, లేకపోతే మళ్ళీ ఇక్కడికే కదా వస్తారు వాళ్ళు వెతుక్కుంటూ, అప్పుడు ఇద్దామని చెప్పి పెడతాడనమాట. అప్పుడు ఆ శివలింగం నుంచి మాటలు పడతాయి. ఎన్ని పరీక్షలు పెట్టానయ్యా నీకు, అన్ని పరీక్షల్లో నెగ్గావు కదయ్యా, 4 రోజులకి భోజనం పెట్టలేదు, అక్కడికి తాళిబొట్టు కూడా నీకు ఖర్చు చేసే పరిస్థితి పెట్టాను, అయినా నువ్వు లొంగలేదు. ఇప్పుడు నీకు అందుబాటులోకి బంగారు వస్తువు ఇచ్చినా కూడా ఆశపడతావేమో అని చూశాను, దానికి కూడా లొంగలేదు నువ్వు. కేవలం ఇది వేరే వాళ్ళది ఇచ్చేయాలనే ఉద్దేశం, ధర్మబుద్ధితోనే ఉన్నావు నువ్వు. ఏమి నీ భక్తి పరాకాష్ట, ఏమి ధర్మబుద్ధి నీది. కాబట్టి నీకు ఇప్పుడే అష్టైశ్వర్యం ప్రసాదిస్తున్నా అని చెప్పి ఆ శివుడు ఐశ్వర్యం ప్రసాదిస్తాడు. ప్రసాదించగానే ఇంకక్కడి నుంచి అతను ఇక రోజు ఇంకెంతమంది 1000 మందికి కూడా దానం చేయడం మొదలు పెట్టేస్తాడు. అన్నదానం ప్రకటించేస్తాడు. ఎవరైనా సరే మా ఇంటికి వచ్చే భోజనం చేయాలి అని దండోరా వేయిస్తాడు. డబ్బులు వచ్చాయి కదా, దండోరా వేయించి ముందు శివుడికి నైవేద్యం పెట్టి కానీ అందరికి పెట్టడం మొదలు పెట్టేస్తాడనమాట. ఈ విధంగా భక్తులైన వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఆ భగవంతుడి కోసంగా ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు. అటువంటి భక్తి పరాభక్తి. పరమం త్వాం చింతయామ్యన్వహం, ఆ పదం అసలు ముఖ్యమైనది. ఎప్పుడూ ఆ చింతనలో ఉండి ఆ ధర్మ నిరుక్తితో ఉండి ఆ భక్తి భావంతో ఉండడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ సాధించి చూపించిన వాళ్ళకి ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్ష వీక్షణం మాత్రం లభిస్తుంది అని దాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి ప్రార్థించే విధానాన్ని ఆదిశంకరాచార్య గారు చూపించారు.
ఇది ఈ శివానంద లహరిలో ఈరోజు మనం 29వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం.